శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి శ్రీ సాయి చరిత్ర 765వ పేజీలోని 164వ నుంచి రోజు చదువుతున్నాము. అప్పుడు పుండలీకరావు బాబా పాదాలను పట్టుకుని ఆవేదనతో, నేనేమని చెప్పను, క్షమించమని మిమ్మల్ని ప్రార్థించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నేను కొబ్బరికాయను గుర్తుపెట్టుకుని మరి తెచ్చాను, కానీ ఆకలిని తీర్చుకోవడానికి కాలువ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరం దాని గురించి మర్చిపోయాం. అక్కడ దాన్నే పగలగొట్టి అటుకులతో కలిపి అందరం పలహారం చేశాం కనుక మీకు మరొక ఆయన తెచ్చి ఇస్తాను, దయతో స్వీకరించండి అని అతను లేవబోగా సాయి మహారాజ్ అతని చేతిని పట్టుకొని వద్దని వారించాడు. పొరపాటుగా విశ్వాసఘాతకం జరిగింది, మీరు దయామయులు, నన్ను క్షమించి మీ హక్కును చేర్చుకోండి. నేను మహా అపరాధిని. సజ్జనులు సాధువులైన స్వామి వచనాన్ని పాటించకుండా మీకు అర్పించవలసిన శ్రీఫలాన్ని నేను తిన్నాను. ఇది సాధువుల మాట జబదాటడం. నేను ఎంతటి మహాపరాధిని. నా ఈ పాపానికి అసలు నిష్కృతి అంటూ ఉందా? నేను వాడివి అసలు ఆ కొబ్బరికాయను ఎందుకు తీసుకున్నాను? నీవు నా వస్తువును నాకు తెచ్చి ఇస్తానని నా సోదరుడు నీ మాట మీద ఎంతో విశ్వాసాన్ని ఉంచాడు. దాని పరిణామం ఇదేనా? నీవు పనిచేసే పద్ధతి ఇదేనా? నా సోదరుని కోరిక తీరలేదు కదా. ఆ శ్రీఫలానికి బదులుగా ఎన్ని తెచ్చి ఇచ్చినా దానికి సమానం కావు. జరగవలసింది జరిగింది. ఇప్పుడు వ్యర్థంగా ఎందుకు దుఃఖిస్తున్నావు? స్వామి నీకు కొబ్బరికాయనివ్వడం కేవలం నా సంకల్పం. నా కోరిక ప్రకారమే ఆ కాయ పగిలింది. కర్తృత్వాన్ని అనవసరంగా నీపైన ఎందుకు వేసుకుంటావు? 176 నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. లోక సమస్త సుఖినోభవంతు. శాంతి శాంతి శాంతి.